వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. మనీ మంత్ర ఈ క్లాసెస్ వల్ల కానీ ఈ వీడియోస్ వల్ల కానీ చాలామందికి ఇవాళ సేల్స్ పరంగా కానివ్వండి, లేదంటే బిజినెస్ పరంగా కానివ్వండి, లేదంటే మనిషి యాటిట్యూడ్ కానివ్వండి, ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పడం, అంటే ఒక మనిషి గ్రాటిట్యూడ్ చెప్పడం అనేది మనీ మంత్రాకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ వల్లే చాలామంది కామెంట్ బాక్స్లో కూడా ఆ విధంగా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒక వీడియో బాగుందనుకోండి, ఒకప్పుడు అంటే దానికి సంబంధించిన ప్రాసెస్లో వాళ్ళకి నచ్చితే నచ్చిందని చెప్తారు, లేదంటే నెగిటివ్ కామెంట్స్ పెడతారు. కానీ ఇప్పుడు అలా కాదు. క్లాసెస్కి సంబంధించింది ఫీడ్బ్యాక్ చూసిన వాళ్ళు కానివ్వండి, లేదంటే మీరు డిస్కస్ చేసినటువంటి సబ్జెక్ట్ డెప్త్ కానివ్వండి, వాటి మీద మాట్లాడుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అనంతకృష్ణ స్వామి గారు అని, థ్యాంక్ యూ నాగరాజ్ గారు అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో అట్లా పెడతా ఉంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ని అంత బాగా ఓన్ చేసుకున్నారు అండ్ వాళ్ళ ఆటిట్యూడ్ లెవెల్స్ కూడా మారిపోయాయి. ఎలాగంటే సబ్జెక్ట్లో ఓహో ఇది ఉంది అంటే ఏ విషయాన్ని అన్నా సరే అంత ఈజీగా తీసుకుని ముందుకెళ్ళిపోతే ఫర్దర్గా మన ఆలోచన స్థాయి కూడా మారిపోతుంది. సో అంత గొప్పగా బిల్డ్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనలు కలిగాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మరి అన్నట్టు చాలామంది కూడా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పడంతో పాటు థ్యాంక్ యూ మనీ అని చెప్తున్నారు. ప్రతి దగ్గర ఒక థ్యాంక్ యూ అనేది బాగా అలవాటు. అవునవును. రెండోది ఏంటంటే యాటిట్యూడ్ అనేది కూడా చాలా మారింది. అందరిలో చాలా మార్పు వచ్చింది. అంటే వాళ్ళు జీవించే జీవితంలో కూడా చాలా మార్పులు తెచ్చారు. రెండోది ఏంటంటే సేవ కూడా బాగా చేస్తున్నారు. అది బాగా నచ్చింది నాకు. ఇప్పుడు మా సేవ రూపంలో కూడా చాలామందికి చాలా డొనేషన్స్ ఇవ్వడం కానీ, అర్బన్ హౌసెస్ కానీ, మన ఇప్పుడు చలికాలంలో కూడా చాలామంది దుప్పట్లు పంచడం కానీ ఏదోటి వాళ్ళతో తోచింది సేవలు చేస్తున్నారు. గోసేవ కానీ అది కానీ ఇది బాగానే చేస్తున్నారు. ఒక మంచి మార్పు వచ్చిందని చెప్పొచ్చు. అవును, ఒక మంచి మార్పు వచ్చింది. చాలా మంది ఆటో వాళ్ళు మారటం అంటేనే మార్పులా తీసుకుంటే మనం చాలా మంది ఆటో వాళ్ళు చాలా మంది డబ్బులు ఇస్తుంటే తీసుకుంటే కూడా థ్యాంక్ యూ అని చెప్పడం ప్రతి దగ్గర కూడా అదొక మంచి అలవాటు అయిపోయింది. నాకు కూడా చాలా మంది చెప్పారు చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది, ఒక చిన్న మార్పు తీసుకురాగలిగినాం. దాంతోపాటు ఏంటంటే ఎలా జీవించాలని నేర్పాము. మనం అందరు జీవిస్తున్నారు, బతకట్లేదు, ఇప్పుడు జీవిస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మనకి అమెరికా తత్వవేత్త ఏమంటారంటే మానసిక తత్వవేత్త విలియం జేమ్స్, మీరు ఏదైతే అనుకుంటారో అలా మీరు మారుతారు. అంటే మీరు ఏదైతే ఊహిస్తారో దానిలాగా మారుతారు. ఎలా ఊహించాలి? సపోజ్ మనం ఎలా ఊహించాలి అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే పేదరికాన్ని ఊహిస్తామో పేదరికంగానే ఉంటాయి పరిస్థితులన్నీ కూడా మనకు. ఆ విధంగానే అట్మాస్ఫియర్ కానీ మన చుట్టుపక్కల పరిస్థితులు కానీ అలాగే తయారవుతాయి. ఎప్పుడైతే నాకు లేదని చెప్తాం లేనట్టుగానే ఉంటాయి పరిస్థితులు. కాబట్టి మీకు మీరు బిల్డ్ చేసుకోవాలంటాడు ఆయన. మీకు మీరు ఉన్నతంగా పాజిటివ్ వైపు బిల్డ్ చేసుకోవాలి. ప్రతిదీ లేకున్నా సరే ఉన్నట్టుగా చెప్పాలి. ఎప్పుడు నువ్వు కఠిన పేదరికంలో ఉన్నావు, ఏమైపోయిందంటే పేదరికం అనగానే మనకి దానికి సంబంధించిన ఆలోచనలే మిమ్మల్ని పట్టుకొని పీడిస్తుంటాయి ప్రతి క్షణం. అంటే పేదవాడు అంటే ఎలా ఉంటాడు? మనం ఇంతకంటే ఏం చేయలేం, ఎంతకంటే ఒక అడుగు ముందుకెళ్ళాం, ఎంతకంటే మనం ఎవరితో మాట్లాడలేం, ఎంతకంటే మనం ఎక్కువ సాధించలేం, ఎంతకంటే ఎక్కువ సంపాదించలేం అనే ఆలోచనతో నా లిమిట్ ఇంతే అని ఆ లిమిట్లోనే బతకడం అనేది మనకు అలవాటు అయిపోయింది. అవును. కాబట్టి అతను ఏమంటాడంటే నువ్వు ఏదైతే అనుకుంటావో దానిలాగా నువ్వు మారుతావు. మన భగవద్గీతలో కూడా అదే చెప్పింది, యద్భావం తద్భవతి. నువ్వు ఏదైతే అనుకుంటావో దానిలాగా నీ భావనని బట్టి నీ యొక్క లైఫ్ ఉంటుంది. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే స్పష్టంగా నీ యొక్క లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, మీ యొక్క లైఫ్ని ఏ విధంగా ఉన్నతంగా డిజైన్ చేసుకోవాలి. ఉన్నతంగా డిజైన్ చేసుకోవడానికి ముందుగా మీ యొక్క మానసిక స్థితిని మార్చుకోవాలి. మానసిక స్థితిని ఎలా మార్చుకోవాలి? ముందు ఈ పేదరిక ఆలోచనలన్నింటినీ తుడిచేయాలి, వాటన్నిటికీ ముగింపు చెప్పాలి, స్వస్తి పలికాలి. వాటన్నిటికీ కూడా స్వస్తి పలికిన తర్వాత అక్కడ నుంచి మెల్లిగా బిల్డ్ చేసుకోవాలి. నీకు నువ్వుగానే ఒక గొప్పగా ఉన్నతంగా ఊహించుకోవాలి. ఫస్ట్ గొప్పగా ఉన్నతంగా ఊహించుకోవాలంటే అక్కడ ఏం లేనే లేదు కదా, మరి ఎలా ఊహించుకుంటాం? అదే ఆలోచన వస్తుంది మనకి, లేనే లేదు కదా ఏమి, ఎలా ఊహించుకుంటాం? అక్కడ మనకేమి లేదు. మన సబ్జెక్ట్లో మనం నమ్మిస్తాం. మన సబ్జెక్ట్లో మనం ప్రతిదీ కూడా విశ్వాన్ని నమ్మిస్తాం, మన సబ్కాన్షియస్ మైండ్ని నమ్మిస్తాం. అలా నమ్మించడం వల్ల ఏమవుతుందంటే అది నిజమని నమ్ముతుంది. అంటే ఒక పనిని పదే చెప్పడం వల్ల కానీ, పదే చేయడం వల్ల కానీ అది మన సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని దానికి అలవాటుగా మారిపోతుంది. కాబట్టి మనం ప్రతిసారి మనం ఏం చెప్తాం అంటే ఐఎమ్ రిచ్ అని చెప్తాం. మరి రిచ్ కాకపోయినా రిచ్ అని చెప్తాం. ఒకసారి కదా 10 సార్లు రిచ్ అని చెప్పగానే మీకు తెలియకుండానే మీ లోపల ఒక భావ ప్రకటన అనేది బయటకు వస్తుంది.
అవును. అంటే ఆ హుందాతనం అనేది ఒక 10 సార్లు చెప్పినప్పుడు ఆ 10లో ఒక్కసారన్నా రిచ్ అనే ఒక ఫీలింగ్ మీకు వస్తుంది. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వస్తుందో దాన్ని పట్టుకుంటుంది. అది 10 సార్లు అన్నప్పుడు రాలేదు, ఆ 10 సార్లు మధ్యలో ఒక్కసారి ఆ ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో, అంటే ఇప్పుడు ఈ పదే ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడో అక్కడ మీ యొక్క మనసు పట్టుకుంటుంది. పట్టుకొని ఆ వైబ్రేషన్స్ అనేటివి బయటికి ఎక్స్పోజ్ అవుతాయి. ఆ ఎక్స్పోజ్ అయిన దాన్ని అది పట్టుకుంటారు సబ్ కాన్షియస్ మైండ్. ఆయన చెప్పేది అది, ఎలా అయితే మీరు అనుకుంటున్నారో అలా ఉండాలి అన్నప్పుడు, అలా ఉండాలన్నప్పుడు నువ్వు సాధ్యం కాదు, ఇప్పుడు పరిస్థితులను బట్టి సాధ్యం కాదు. సాధ్యం కావాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే 10 సార్లు చెప్పినప్పుడు అందులో ఏదో ఒక్కసారి మీ మనసు పట్టుకొని మీ శరీరం అనేది ఉప్పొంగుతుంది. ఉప్పొంగి దానికి తగ్గట్టుగా అది భావ ప్రకటన చేస్తుంది. చేసినప్పుడు అది పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడు ఏం చేస్తుందంటే అలా మీరు మళ్ళీ చెప్పారు ప్రతి విషయంలో కూడా, నేను బాగా డబ్బుతో కలగా ఉన్నాను, లేదా నేను బాగా డబ్బుతో కూడి ఉన్నాను, లేదా నేను బాగా సంపాదిస్తున్నాను, లేదా నేను సాధిస్తాను, లేదా ఇవన్నీ సాధించి ఉన్నాను. ఒకవేళ అవన్నీ సాధిస్తుంటే నా లైఫ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి లేదు, నేను ఒక కారులో తిరగాలి అన్నప్పుడు ఒక లగ్జరీ కార్లో తిరుగుతున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అవును. ఆ ఫీలింగ్ అనేది మీరు ఫీల్ కావాలి. ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ని పట్టుకుంటుంది మీ సబ్ కాన్షియస్ మైండ్. అక్కడ ఏం లేకపోవచ్చు, ఆ ఫీలింగ్ పట్టుకొని ఆ ఫీలింగ్కి తగ్గట్టుగా మీకు భౌతిక రూపంలో మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఆయన చెప్పేది విలియం జేమ్స్, ఎక్సలెంట్ మనస్తత్వ శాస్త్రవేత్త, మంచి తత్వవేత్త. ఒక్కొక్క ఫీలింగ్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, మనగానే కొత్తగా ఎలా మారాలో ఆయన స్పష్టంగా దాన్ని వివరించడం జరుగుతుంది. కాబట్టి ఏ విషయమైనా సరే మనం ఇప్పుడు ఎంతైతే ఇప్పటివరకు ఎన్నో నెగిటివ్స్ చెప్పాం, మనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో నెగిటివ్స్ చెప్పాం. అవును. ఒకసారి నెగిటివ్స్ అన్ని పక్కకు తోసేసి ఇక నుంచి వాటిని పాజిటివ్గా మార్చడానికి ప్రయత్నించండి. ప్రతి దగ్గర ఒక నెగిటివ్ వచ్చింది, దానికి ఆపోజిట్లో చెప్పండి. సింపుల్. పాజిటివ్ మాట్లాడాలంటే ఏం లేదు, వచ్చిన నెగిటివ్కి ఆపోజిట్ చెప్పండి, అది పాజిటివ్ అయిపోతుంది. ఆ నెగిటివ్ ఎన్నిసార్లు అయితే చెప్పామో అందుకు ఒకటి ఒక్కసారి మనం పాజిటివ్ చెప్తే సరిపోతుంది. ఎందుకంటే ఆ నెగిటివ్ 10 సార్లు చెప్పింది అది అయిపోవాలి, 11వసారి పాజిటివ్ చెప్పినప్పుడు మాత్రమే అది తీసుకుంటుంది. అవును. మనం 10 సార్లు నెగిటివ్ చెప్పాము, 11వసారి పాజిటివ్ చెప్పినప్పుడు అది తీసుకుంటుంది విశ్వం అనేది. మనం మళ్ళీ 10 సార్లే చెప్పాము, మళ్ళీ పాజిటివ్ తీసుకోదు. ఎందుకంటే ఆ సంఖ్యను దాటిపోవాలి, అది అర్థమవుతుంది. ఆ సంఖ్యను దాటిపోయినప్పుడు ఆ లాస్ట్ పాయింట్ ఏదైతుందో ఆ పాయింట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అవును. కాబట్టి ప్రతి దగ్గర మీరు నెగిటివ్ నుంచి పాజిటివ్కి ఎలా మారాలి, మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా మారాలి, ప్రతిదానికి మీరే ప్లాన్ వేసుకోవాలి. మీరు రోజు ఒక్కొక్క పేపర్ తీసుకొని ఒక పెన్ను తీసుకొని ఒక రాత్రి కూర్చున్నప్పుడు ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఎన్ని నెగిటివ్స్ మాట్లాడారు, ఎక్కడెక్కడ మాట్లాడారు. సపోజ్ మీరు బయటకు వెళ్ళారు, ఒక కిరాణా కొట్టుకు వెళ్ళారు, ఆయన అన్నాడు ఏదో వస్తువు అది ఎంత ఉంది ఇది ఎంత ఉంది రేట్ అడిగాము, అయిపోయింది. ఆ తర్వాత అయ్యో నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, నేను మళ్ళీ వస్తాను, ఒక నెగిటివ్ అయిపోయింది. మీకు తెలియకుండా క్యాజువల్గానే ఇస్తారు, అది నెగిటివ్. అవును. అవును. లేవని ఎప్పుడు చెప్పొద్దు, నేను తర్వాత తీసుకుంటానని చెప్పండి, ఇబ్బంది లేదు, కానీ లేవని చెప్పొద్దు. లేదు అది ఎప్పుడూ లేదు, ఇక అంతే, అది మళ్ళీ మీరు కొనలేరు, అది అర్థమైందా? అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పడుకునే వరకు మీకు ఎన్ని నెగిటివ్స్ అయినాయి ఓకే, ఒక పేపర్ మీద రాయండి. రాత్రి పడుకునే ముందు ఒక పేపర్ మీద రాయండి. మీకు ఇంకేం పని లేదు, ఇక మీరు ఓన్లీ ధనవంతులుగా మారడానికి మాత్రమే పని చేస్తున్నారు. మీరు ధనవంతులుగా ఉండడానికి మాత్రమే ఇక్కడ జీవితం తీసుకున్నారు, అదొకటి మైండ్లో పెట్టుకోండి. కాబట్టి ఆ 10 నెగిటివ్లకి మళ్ళీ పక్కన ఏమంటే పాజిటివ్లు రాసుకుంటూ రండి. ప్రతి దగ్గర పాజిటివ్లు రాసుకుంటూ రండి. ఒక 10 రోజులు ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమైపోతుంది ఏది నెగిటివ్ మాట్లాడుతుందో దానికి పాజిటివ్ ఎలా మాట్లాడాలి. 10 రోజుల తర్వాత ఏమవుతుందంటే ఇక మీరు నెగిటివ్ మాట్లాడలేరు. కాబట్టి మెల్లిమెల్లిగా పాజిటివ్ అనేది అలవాటు అయిపోతుంది. మీరు ఏదైతే పాజిటివ్ మాట్లాడుతుంటారో ఆ పాజిటివ్ తగ్గట్టుగా మీకు విషయం అనుకూలించి అన్ని పాజిటివ్గా మార్చి మీ జీవితం అనేది ఒక ఆనందంగా తీర్చిదిద్దబడుతుంది. చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.